ఎట్లా ఉంది రైతులది కానీ మహిళలు చాలా ఇబ్బందిగా ఉందన్నా. ఇది రైతులకు రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ కాలేదు, సగానికి కూడా కాలేదు. ఊర్లలో మొన్న గ్రామ సభ పెట్టారు, చాలా లొల్లులు జరిగినాయి. అవును, ఎందుకంటే లొల్లు గ్రామ సభలలో లొల్లి చేసిన వాళ్ళందరూ పైసలు తీసుకుని బీఆర్ఎస్ ఆర్టిస్టులు లేదు లేదు, రైతులు ఇప్పుడు అంత కాంగ్రెస్ వాళ్ళే లొల్లులు కూడా చేసింది. బీఆర్ఎస్ వాళ్ళే అంటగా లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు రాలేదు, మాకు రుణమాఫీ కాలేదు అని చేసిందే వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అది 100% కరెక్ట్. సరే, ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఈ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాదు, రాని వాళ్ళకి రానట్టు కాదు అని చెప్పి ప్రజలను తారుమారు చేసే పరిస్థితి. ఒకటే అన్న, ఎలక్షన్లు ఉన్నాయి, ఏది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఉన్నాయిగా, వాళ్ళ గురించి ఏదో కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకుంటారు, అవి ఆడనే ఉంటున్నాయి. నిన్నమన్నా తీసుకున్న ప్రజాపాలనది ఇది ఉంది కదా, అవన్నీ ఆడేసారు, అవి ఉన్నాయా? ఆ లిస్టులు తీసుకుపోయి అన్నో అది ఏమంటారు ఇటువంటి చెట్ల వేసారు అన్ని. మళ్ళీ దరఖాస్తులు పెట్టమంటారు, ఈ దరఖాస్తులకే అవుతుంది. మొత్తం 5 సంవత్సరాలు పెడదాం దరఖాస్తులు, ఈ గదే అవుతుంది. ఇక అందుకే కదా ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఒకటే ఏం చెప్తున్నాం అంటే, ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అందరినీ రైతులను చూసుకోవాలి, ఉద్యోగస్తులను చూసుకోవాలి. ఇప్పుడు తులం బంగారం అన్నాడు, ఆ కళ్యాణ లక్ష్మి పత్తలేదు అది. అరే ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి నేను అన్నిస్తున్నా, నేను ఇంకా 2032-34 దాకా నేనే సీఎం అవుతా అని చెప్తుండు కానీ ఎక్కడ సీఎం అవుతాడు? ఇప్పుడు నిలబడమని చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిండు అనుకో, ఆయన తెలుస్తుంది 34 దాకా అవుతాడా లేకుంటే ఇప్పుడే ఊసిపోతాడా అనేది తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు నిన్న 26వ తారీఖు రోజు, ఈ రోజు బ్యాంక్ హాలిడే ఉంది కదా, నైట్ 12 తర్వాత టక్కని మెసేజ్ వస్తాయి. ఇప్పుడు మా అక్కయ్యకే 10 గుంటల భూమి ఉంది, ఇంతవరకు వన్ పర్లేదు, వచ్చింది టక్క. నేను వేరే మెసేజ్లు వస్తే కూడా చూసుకుంటున్నాం, వస్తున్నాయి అబ్బాయిలని, టక్కలేదు ఏది లేదు. ఇక అంతే. ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో వస్తున్నాం, అది వస్తున్నాయి చేస్తున్నాం అంటారు, సభలలో చెప్తాడానా? ఇప్పుడు అంతేందుకు రాజగోపాల్ రెడ్డి ఉండగా, రాజగోపాల్ రెడ్డి కూడా ఏమంటాడు, కేసీఆర్ నయం ఉండే అందరు అలానే అంటారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు. అవును, అయితే రాజగోపాల్ గురించి మాట్లాడాలి. రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి దాకా సైలెంట్ గానే ఉండే, మళ్ళీ సడన్ గా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పాలన మంచిగా చేస్తలేడు అని చెప్పి ఆయన మీద విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. దేనికోసం విమర్శలు అంటే జనాలలో నాడు తెలుసుకుంటాడు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏంది, జనాల తిరుగుతుండు, జనాలలో కూడా తెలుసుకుంటుండు ఆయన కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగుండే, కేసీఆర్ మంచిగుండే, రైతులు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతారు. అంత ముందుకే మంచిగుండే, ఈ రుణమాఫీ కాదా, రైతు బంధు వేయడా అని చెప్పి ఆయన కూడా అంటుండు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా ఒక లీడర్ గా, ఒక ఎమ్మెల్యేగా ఆయన కూడా అర్థమైంది కాబట్టి చెప్తుండు. వాస్తవం కదా. ఇప్పుడు ప్రజలు చెప్పుడు కాదు, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తుండే వాస్తవం కదా అన్న. అయితే ఒక మాట అడుగుతా, ఇప్పుడు రైతుకు మన భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్ పార్టీకి అంత అనుబంధం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండే, ఈ మాటకు నువ్వు ఏకీభవిస్తావా? లేదు, ఇప్పుడు రైతుకు భూమికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏముంటుంది అన్న. ఇంకా కాంగ్రెస్ వచ్చి ఇంత ముందుకు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాకముందుకు పోయి బావిల దగ్గర పోయి మోటార్లు వచ్చి ఆడనే పండుకొని ఆడనే చేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అదే కాలం వస్తుంది. ఇప్పుడు ఇంత ముందుకు నేను 10 ఏళ్ళు మోటార్ అన్నాడు కూడా ఖరాబ్ కాలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ 3 సార్లు కాలిపోయింది. ఎందుకు కాలిపోతుంది అంటే కరెంట్ కరెక్ట్ వస్తలేదు, కరెంటు డిమ్ అయింది, కాలిపోతున్నాయి. 3 సార్లు కాలిచ్చినాం. ఎందుకు ఇచ్చినాం అంటే జనాలకు అప్పుడే అర్థమైంది కదా. రైట్ వచ్చిందానే, ఇప్పుడు రైతు భరోసా పడ్డదా, మెసేజ్ వచ్చిందా? 12 రాలే, చూడరాదు. ఎక్కడుంది మెసేజ్ చూస్తున్నావా? వాడేడా ఇచ్చేది, వాడేందుకు ఇస్తాడు? రావా 12 గంటలకు నైట్ ఇస్తా అని చెప్పి మాటలు ఎన్నో పోతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 14 నెలల సంవత్సరం చూస్తూనే ఉన్నాం. అంత బ్రోకర్ మాటలు, బ్రోకర్ వ్యవహారం ఇదంతా. పొద్దుడికి ఒక మాట, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట ఉంది. రేవంత్ రెడ్డిది. ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఒక ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఏలేటోడు ఈ మాటలు చెప్తే ఒక బ్రోకర్ కంటే అద్మానమేనా ఇది? వేస్ట్ ఇది. ఎందుకు అంత మంచిగా చేస్తున్నాను నేను, రైతులకు అందరికి మంచిగా చేస్తున్నా అని చెప్పి రైతు పండుగలు చేసి నిన్న మొన్నటి దాకా ఆయన చేసుకుంటాడు పండుగలు. ఇంతమందికి ఎట్లనే ఆయన తోటి ఉండి ఆవరగాలను వేసుకుంటాడు, ఆ ఫోటోలు చూపించుకొని పండుగలు చేసుకుంటాడు. మా ఊళ్ళో సన్నాలు పెట్టినవి కూడా ఎవరు కూడా అమ్మలేదు. ఇంటి మందం పుట్ట మందం పెట్టుకున్నాం.
వాడు ఏం బోనస్ ఇచ్చిండు? అంటే మీరు సన్నాలకు బోనస్ చూసుకొని ఇదే బాగుంది మాకు రైతు బంధు వద్దనుకోరంట కదా. ఎవరన్నారు? ఆయన బోనస్ ఇస్తలేడు కదా. వేస్తానంటే మొత్తానికి దొడ్డు ఐట్లకు అన్నిట్లకు బోనస్ వేస్తే సరే, అదొక ఆలోచనలు ఏముండు రైతుల దగ్గర. అది సన్న ఐట్ల కంటే సన్న ఎవరు పెట్టరు కదా. ఎవరి వ్యవసాయ శాఖ మంత్రి ఉండు తుమ్మల నాగేశ్వరరావు ఆయనే అన్నాడు కదా ఒక స్టేజ్ మీద రైతు పండుగ వేదికగా, రైతులందరూ రైతు భరోసా వద్దంటారు, రైతు బంధు వద్దంటారు, అది బాగాలేదంటారు ఆ పథకం అని చెప్పి చెప్తాం. అదంతా బ్రోకర్ మాటలు. అది ఇంతమంది జనాలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? ఆయన అంత మంచిగా ఇచ్చినాక ఇంతమంది రారు కదా, జనాలు అంత రోడ్ల మీదకి రారు కదా. ఇదంతా వేస్ట్ మాటలు. వాళ్ళ పబ్బం గడుపుకోనికి, వాళ్ళ కృషిలు కాపాడుకోనికి, అంతే తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేసే అవకాశాలు కనపడతాయి. 2032-34 దాకా నేనే సీఎం ఉంటా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇక ఆయన ధైర్యం ఏముందో మరి, ప్రజలు చూస్తే కదా ఆయన ఉండేది. ప్రజల ఓటు ఏంది ఆయన ఇప్పటికీ 14 నెలలనే ఇంత వ్యతిరేకత వచ్చింది ఆయనకి. ఇక సీఎం ఆయన ఈ 5 ఏళ్ళు అయితే కాపాడుకొని రాదు ఆయన. ఇంకా 4 ఏళ్ళు అయితే ఆయన సీఎం. విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్ అంత అనుబంధం ఆయనకి ఏది లేదు. ఆయనకు రైతుల పట్ల ఎలాంటి ఆలోచన లేదు. ఎటుపెట్టి కుర్చెక్కాలే, మా పదవులు అమ్మగించాలని తప్ప రైతుల పట్ల ఎలాంటిది లేదు. రైతుల పట్ల ఏం కనపడుతుంది? ఏం లేదు. ఏది ఇస్తానన్నది ఏది ఇచ్చిండు? ఎన్ని హామీలు, ఎన్ని అబద్ధాలు. ఒక్కటన్నా ఒక బస్సు పెట్టిండు అంతా. ఇక ఒకటి అది కూడా వేస్ట్. సోమరిపోతులు చేస్తుండు ఆయన అంతే. జనాలు భార్య భర్తలు అంతే. కానీ ఇక అది ఒక్కటి తప్ప ఇక ఆయన చేసింది ఏం లేదు. మహిళలందరినీ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలను చేయడమే నా లక్ష్యం అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? ఏమి ఇచ్చిండు ఆయన? 2500 ఎక్కడ పోయినాయి? 4000 ఎక్కడ పోయినాయి? ఏం కోటీశ్వరాలు చేసిండు? బస్సులు పెట్టిండు. ఆ తులమంగారం పెట్టి ఈ బస్సులు పెట్టి వాళ్ళని సోమరిపోతులు చేస్తుండు. సిలిండర్ పైసలు పడుతుంది. ఇంత ఆయన చేసింది గ్యాస్ ఎవరికి వస్తున్నాయి? ఊళ్ళో ఒక 10 మందికి వస్తాయి. 500 మంది ఉంటే 10 మందికి వస్తాయి. ఆ వస్తున్నాయి మొత్తం గ్యాస్ పైసలు వేస్తున్నా అంటాడు. ఇంతే. మరి దావసు పోయి పెట్టుబడులు భారీగా తెస్తుండు కదా. ఆయన ఏ పెట్టుబడులు లేరు. అదంతా బ్రోకర్స్. ఆయనకు చక్కగా అక్కడ ఇంగ్లీష్ అక్కడ భాష రాదట. ఇక ఆయన ఏం మాట్లాడతాడు? తెస్తాడు. ఏమొస్తుంది? అక్కడ భాష రాదట ఆయనకు చక్కగా. ఏం చేస్తాడు ఆయన? ఏది అంత మా రైతుల పరిస్థితి మా ఘోరంగా తయారైపోయింది. చెప్పుకోలేకుండానే అయిపోయింది. పేదోనికి ఎంతో దీని మీద ఎంతో భరోసాలు ఉండే. రైతు బంధు మంచి టైం పడేది. మాకు మంచిగా విత్తనాలు తెచ్చుకుందాము, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం. అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఏది లేదు. అంత రోడ్ యొక్క పరిస్థితి వచ్చేసి. భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్కి అంత అనుబంధం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. నీకు 26వ తారీఖు నైటు పైసలు పడ్డాయా? పర్లేదు. 1 రూపాయి పడలే. అన్ని దొంగ మాటలు, దొంగ ముచ్చట్లు అని. 1 రూపాయి వేయలేదు. నాకు 25 ఎకరాలు ఉండే. 1,25,000 రూపాయలు కారుకి కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి. ఈడు వచ్చిన కానీ 1 రూపాయి లేదు. గ్యాస్ మాఫీ కాలేదు, కరెంటు బిల్లు మాఫీ కావట్లేదు, ఏది లేదు. 1 రూపాయి కూడా రాలే. నిండు సభ ముఖంగా చెప్పిండు కదా నైటు 12 తర్వాత టకీ అన్నాడు. టకీ లేదు, టికీ లేదు. ఆడ ఏమి లేదు. మెసేజ్ లేదు, ఏమి లేదు. రూపాయి కూడా. ఊర్లలో అంతా తిట్టుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ పొట్టుగానే ఓడిపోతాడు. డిపాజిట్ కూడా దక్కదు. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ ఊర్లలో అంత వ్యతిరేకత వచ్చింది ఈ 6 నెలలనే. అట్లా ఆడోళ్ళకు 2500 అన్నాడు. 2500 లేదు. తులం బంగారం లేదు. తులం బంగారం కానీ తులం ఎండి కూడా ఇచ్చేటట్లు లేడు ఆడు. ఇప్పుడు ఆ బంగారం పోయింది. ఆ కళ్యాణ లక్ష్మి అయిన వాళ్ళు ఆడిపోరగాళ్ళు వాళ్ళు బాధలు పడుతుర్రు. ఇటు రైతు రుణమాఫీ కాలేదు. ఒక 25% కూడా ఊళ్ళే రుణమాఫీ అందరికి రాలే. నాకు 1,50,000 ఉన్నది. రుణమాఫీ కాలేదు. ఇది రైతు బంధు బలేదు. నాకు ఏది లేదు. ఎట్లా పరిస్థితి? ఇప్పుడు ఆడవాళ్ళందరినీ కోటీశ్వరాలని చేస్తా అంటున్నా మహిళల్ని. ఎవరిని చేయలే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టి ఆ టీచర్ అమ్మలు ఉంటారుగా వాళ్ళే రోజు బస్ ఎక్కి పోతుర్రు వస్తుర్రు. ఇది కానీ ఎవరికి ఇప్పుడు పేదోడు రైతు బిడ్డ అనేటోడు ఆడవాళ్ళు రైతులు బస్ ఎక్కిపోయే పరిస్థితి లేదు. మనం డబ్బులు పెట్టుకున్నా కానీ మనకు సీటు దొరకలేదు. ఆడవాళ్ళకు ముందర సీటు వాళ్ళు ఈ బస్సు ఫ్రీ పెట్టి మొత్తం మొడగుడిపించాడు అంతా. కాంగ్రెస్ గురించి రేవంత్ రెడ్డి గురించి ఏం లేదు. వాడు 1 సంవత్సరంలో దిగిపోతాడు. ఉండడు. రైతు పాపం కలిగిద్ది దానికి.